Hey, hi guys, welcome back to YOLO Entertainment. This is the review video of movie Mr. Bachchan. నేను ఈ మూవీ ఆగస్ట్ 15th చూసాను. హరిశంకర్ ఇంటర్వ్యూలో ఉన్నంత కాన్ఫిడెన్స్ మూవీలో నేను చూసిన తర్వాత మూవీలో లేదు. నేను ఈ మూవీ పెద్ద సక్సెస్ అవుతుంది అనుకున్నాను అండ్ అవ్వాలని కూడా కోరుకున్నాను. బట్ నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు ఏంటి ఇవన్నీ డిస్కస్ చేసే ముందు మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. గెటింగ్ బ్యాక్ టు ద వీడియో, మూవీలో నేను పర్సనల్గా నచ్చినవి నాకు కొన్ని మూమెంట్స్ ఉన్నాయి అండ్ 2 క్యారెక్టర్స్ కూడా బాగా నచ్చాయి. అందులో రవితేజ గారి యాక్టింగ్ అండ్ సత్య. సో వీళ్ళిద్దరు తప్పితే నాకు మూవీలో ఇంకెవరు నచ్చలేదు అని కనపడలేదు కూడా, బికాస్ అంత స్కోప్ కూడా లేదు బేసిక్గా స్టోరీలో. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, లవ్ అండ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ కొంచెం ఓకేలా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ చాలా నీరసం వచ్చేసింది. హీరోయిన్ ఎందుకుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, బట్ ఓన్లీ సాంగ్స్ కోసం అండ్ ఫ్యూ లవ్ సీన్స్ కోసం ఉన్నట్టయితే అర్థమైంది. నాకు పర్సనల్గా హీరోయిన్ నుంచి ఏదైనా ఎలిమెంట్ నచ్చింది అంటే ద డాన్స్. సో 2 సాంగ్స్, రెప్పల్ డప్పులు అండ్ అబ్బచ్చా సాంగ్లో తను బాగా పర్ఫామ్ చేసింది. ఆ సాంగ్స్ కూడా చాలా బాగా ఉన్నాయి, నాకు మంచిగా అనిపించింది. మూవీ మొత్తం అయితే 2 సాంగ్స్. పర్సనల్గా నాకు కొన్ని సీన్స్ చాలా హైప్ ఇచ్చాయి అండ్ ఎంజాయ్ కూడా చేశాను. రవితేజ గారి యాక్టింగ్ ఒకటి అండ్ సెకండ్ హాఫ్లో ఒక క్యామియో రోల్ ఉంది. వితౌట్ స్పాయిలింగ్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ యూ. సో నేమైతే మెన్షన్ చేయను, బట్ క్యామియో రోల్ అయితే ఉంది. ఈవెన్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అది సెకండ్ హాఫ్లో వస్తుంది. అండ్ యాక్టర్ అయితే మీకు బాగా తెలిసింది, ఈ మధ్య బాగా చాలా పాపులర్ అయ్యాడు. విలన్గా జగపతి బాబు యాక్టింగ్ చాలా ఫ్లాట్గా ఉంది. సీరియస్నెస్ అయితే అస్సలు కనిపించలేదు నాకు. కంపేరింగ్ టు లెజెండ్, రంగస్థలం, ఇందులో అస్సలు కంపేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంత ఫ్లాట్గా ఉంది తన యాక్టింగ్ అండ్ క్యారెక్టర్ కూడా అలానే ఉంది. సో వి నో దాట్ దిస్ ద మూవీ రీమేక్ ఆఫ్ రేడ్ ఇన్ హిందీ. సో రేడ్ మూవీ రీమేక్ అనగానే కొంచెం సీరియస్నెస్ ఉంటుంది అనుకున్నాను, బట్ అది లేదు. నాకు ఒరిజినల్గా కొంచెం బాగా నచ్చింది. బట్ నేనేమనుకున్నానంటే కొంచెం బెటర్గా ఉంటుంది మన స్టోరీ, ఎందుకంటే గబ్బర్ సింగ్ ఇంకా గద్దలకొండ గణేష్ ఇవి చాలా బాగా వచ్చాయి, రీమేక్ అంటే బాగా వచ్చాయి కాబట్టి. సో బట్ నేనైతే డిసప్పాయింట్ అయ్యాను, రీమేక్ అయితే అంత బాగాలేదు. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ద షార్ట్ రివ్యూ వీడియో ఫర్ మిస్టర్ బచ్చన్. సో ఇది మన రివ్యూ. బట్ మన తెలుగు ఆడియన్స్ గురించి తెలిసిందే కదా, హిట్ అయితే ఎందుకు హిట్ అయింది, ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అయింది పక్కా చూస్తారు కదా. సో ఐఎమ్ నాట్ స్టాపింగ్ యూ టు వాచ్ దిస్ మూవీ. బట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే గో వాచ్ విత్ యువర్ ఫ్రెండ్స్, నాట్ ఫ్యామిలీతో అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే టికెట్ కాస్ట్ చాలా హై ఉంది అండ్ ఫ్యామిలీ అంటే మినిమం 4 to 5-6 people వెళ్తారు కాబట్టి అంత వర్తీ అయితే కాదు మూవీ ఫ్యామిలీకి. సో దట్స్ ఇట్ గైస్, ఇది మన వీడియో రివ్యూ. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, దిస్ ద న్యూ ఛానల్ ఫ్రమ్ మై సైడ్. ఇలాంటి వీడియోస్, ఇలాంటి రివ్యూస్ అండ్ ఇలాంటి రిలీజెస్ వీడియోస్ అండ్ ఎక్స్ప్లెయిన్ వీడియోస్ కూడా వస్తాయి అండ్ టైమ్ టు టైంలో అప్లోడ్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ.